హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను గోధుమ రవ్వ కొబ్బరి పూరీలు ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని కప్పు రవ్వను తీసుకున్నాను నేను. మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలో దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ కప్పు బౌలు, నా దగ్గర ఒక స్టీల్ కప్పులోని నేను ఆ బౌల్ తోటి రవ్వనైతే తీసుకొని ఫ్రై చేస్తున్నాను. రవ్వ బాగా ఫ్రై అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. రవ్వ అనేది ఇలా ఫ్రై చేసి ఇగోండి, ఇక్కడ నేను ఈ స్టీల్ బౌల్లోని తీసుకున్నాను. క్వాంటిటీ ఫుల్గా తీసుకోలేదు, చిన్న గ్యాప్ ఉంచి తీసుకున్నాను. ఇప్పుడైతే అదే బౌల్లోని వాటర్ వేసుకున్నాను. 3 కప్పుల రవ్వ ఒక కప్పు తీసుకున్నాను. 3 కప్పుల వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ని కూడా 1 కప్పు తీసుకుంటున్నాను. షుగర్ 1 కప్పు తీసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది. ఇంకా స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు మరి కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇలాచీ పౌడరు, పంచదార బాగా కరిగి వాటర్ అనేది మరిగేంత వరకు చూసుకోవాలి. తర్వాత అయితే కొబ్బరి తురుమని వేస్తున్నాను. కొబ్బరి తురుము గ్రైండ్ చేసుకున్నాను మిక్సీ జార్లోని. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. 1/2 చెక్క తీసుకున్నాను కొబ్బరి తురుము అనేది. ఈ కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను ఇందులో. వాటర్ బాగా మరిగిన తర్వాత రవ్వను కూడా వేసుకోవాలి. ఈ బౌల్ అనేది నాకు చిన్నదైపోయింది, వాటర్ అనేది పొంగుతుంది. వేరే నేను కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇగోండి, ఇక్కడ దంతా దగ్గర పడింది. ముద్దలాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి, ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. తర్వాత అయితే 2-3 స్పూన్లు నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవటం వల్ల బూరెలు అనేవి చాలా బాగుంటాయి, స్మెల్ కూడా. ఇక్కడైతే ఒక బౌల్ని తీసుకున్నాను. బౌల్ని తీసుకొని కొద్దిగా షుగరు, చిన్న సాల్ట్ వేసుకొని వాటర్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మైదా పిండి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వరిపిండిని అనేది వేసుకోవాలి, 2 స్పూన్లు. వాటర్ మిక్స్ చేసుకొని సోయిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత వంటలుగా కట్టుకున్న గోధుమ రవ్వను, ఈ ముద్దని ఉండలు చేసుకోవాలి. నెయ్యి చేతికి రాసుకొని, చేతులకి అంటుకోకుండా చిన్న చిన్న నెయ్యిని అప్లై చేసుకొని చేతికి ఉండలు అనేవి కట్టుకున్నాను. తర్వాత అయితే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పిండిలోని అంటుకునేలాగా డిప్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం బూరెలన్నీ ఇలాగే వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి గోధుమ రవ్వ బూరెలు రెడీ అయ్యాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.